గౌరవనీయులు జానారెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా నా తెలంగాణ అనుకోలేదు అధ్యక్ష. అందుకే ఆనాడు 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది ఆంధ్రకు తెలంగాణకు ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 69లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు 2004లో మాటిచ్చి 2014 వరకు తాత్సారం చేసి చివరికి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మేము ఇచ్చాము మీరు అనగానే మీది మీరు చెప్పుకుంటే మీది మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే కుదరదు అధ్యక్ష. ప్రజలు ఎవరిని గుర్తించాలి, ఎవరిని మరి తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాలి, ఎవరి వల్ల న్యాయం అవుతుందో ప్రజలకు తెలుసు కాబట్టే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి కూడా దయచేసి పెద్దలు గమనించాలి. ఇది మేమే అనటంలో మీది అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేంటనిపిస్తుంది. అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు, చేయించినారు. అధ్యక్ష, ఒక వాస్తవాన్ని వినండి. నిజంగా మేము అవమానపడ్డాం. మేము ఇక్కడ ప్రభుత్వం ఉన్నాం, అక్కడ ప్రభుత్వం ఉన్నాం. మిమ్మల్ని అంచాలంటే, మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. కానీ ఒక్క రోజు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వలే. కానీ మీరు కనీసం ఈ అధ్యక్ష, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు కనీసం ప్రజల సమస్యలు మొరబెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయింది. కనీసం వాళ్ళ విజ్ఞప్తి ఏంటిదో వినలేకపోయినటువంటిది. మీరు ఒక ప్రజాస్వామ్యవాదులా? మీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారా? స్పీకర్ గారు, మేము వారంటే మాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, కానీ వారు మాట్లాడిన భాష బాలేదు అధ్యక్ష. మిమ్మల్ని అనచాలనుకుంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పెద్ద పని కాదని మాట్లాడారు అధ్యక్ష. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు. మీరు ఈ వయసులోనే ఇంత ఆవేశపడుతున్నారు ఏం అధ్యక్ష? ఇప్పుడు అన్నారు అధ్యక్ష ప్రజాస్వామికవాది కాదు, ప్రజాస్వామికంగా లేరు అన్నారు. ఇదా ప్రజాస్వామ్యం అధ్యక్ష? మేము అని చేస్తాం ప్రజా ఉద్యమాలను మాట్లాడడం ప్రజాస్వామ్యం అధ్యక్ష? అంటే వారి చరిత్ర ఉంది, ట్రాక్ రికార్డు ఉంది అధ్యక్ష. చాలా దేశంలో చాలా చోట్ల ఇదే రకమైన అధికార దుర్వినియోగం చేసి అహంకారంతో, దురహంకారంతో ఫ్యూడల్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునే వాళ్ళు ఈ రోజు ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిపోయినారు అధ్యక్ష. ప్రజలు చీగొడతా ఉన్నారు మొత్తం భారతదేశంలో. దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ మాట ఏదైతే వారు అన్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాయి. తప్పధ్యక్ష, తెలంగాణ ఇవ్వడం పొరపాటు అనే ధోరణిలో మిమ్మల్ని అవసరమైతే అణిచివేసే వాళ్ళం తెలంగాణ ఉద్యమాలని చెప్పి వారు ఏదైతే మాట్లాడారో వారి గౌరవానికి తగదు అధ్యక్ష, వారి హోదాకు వారి వయసు కూడా తగదు. దయచేసి వారిని ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కనీసమైనా సరే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేసి ఆ విధంగా మేము ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చునా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నాను తప్ప తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కొరకు కాదు అనేటువంటి విషయాన్ని నేను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష.